ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. సడన్గా నాకు ఎందుకో ప్రేరేపించబడి ప్రార్థనలు చేయాలని ఆశ కలిగింది. రోజులు భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఏ సమయం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియట్లేదు. అప్పుడు దాకున్న మనిషి తర్వాత మృత్యుకి దగ్గరైపోతున్నారు. కాబట్టి మన దేశం కోసం ప్రజల క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. రీసెంట్గా మనం నిన్న అహ్మదాబాద్ గుజరాత్ వైపు అదే కదా, ఆ ఫ్లైట్ వెళ్తూ వెళ్తూ అప్పుడే టేకప్ అయింది. టేకప్ అయ్యి 30 సెకండ్స్లో ఒక్కసారిగా అందరూ బూడిదైపోయారు. అసలు స్కెలిటన్స్ లాగా కూడా లేరు, బూడిదలాగా. అసలు చాలా భయంకరంగా ఉంది రోజులు. మరి అది వెళ్ళిపోయి మళ్ళీ ఒక మెడికల్ కాలేజ్ మీదకి వాళ్ళు అప్పుడే తింటున్నారు, ఆ ప్లేట్స్ అలాగే ఉన్నాయి. మరి కొంతమంది పిల్లలు చనిపోయారు, వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలియలేదు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దేశం భయంకరంగా ఉంది, ఎక్కడ చూసినా ఏడుపులు పెడబొబ్బులు. మొన్నటి వరకు చూస్తే పెహల్గాం, అక్కడ చూస్తే వాళ్ళు ఉగ్రవాదులు వచ్చేసి చంపేయటం జరిగింది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, దేశం క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రజలకి క్షేమం కలగాలి, ఇవన్నీ రాకడ సూచనలు. కాబట్టి మన దేశ కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం యేసయ్యా. దేవా, మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రజలకి క్షేమం దయచేయండి తండ్రి. దేవా, ఎక్కడ చూసినా ఏడుపులు, కుటుంబాలు సమాధానం లేదు, మనుషులు పోతున్నారు తండ్రి. దేవా, మరి ఇవన్నీ రాకడ సూచనలు యేసయ్య. ఏదేమైనా కృప చూపించండి, ఆ కుటుంబాలను ఆదరించండి. మరి రీసెంట్గా మరి ప్లేన్లో ఉన్న వాళ్ళు తండ్రి మరి మరణించటం, కుటుంబాలు పోవటం జరిగింది యేసయ్య. కొంతమంది దేవా మరి భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కొంతమంది మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రక్షించండి స్వామి, నీకు స్తోత్రం. దేవా, మీరే కృప చూపించండి. హాస్టల్ ఉండి బిడ్డలు ఫుడ్ కన్ను కూర్చున్న బిడ్డలు కూడా తండ్రి చాలామంది ప్రాణాలు పోయినాయి. మరి ఏదేమైనా బిడ్డల ఆత్మలకు దేవా మనశ్శాంతిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, క్షేమాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అలాగే ప్రయాణాల కొరకు ప్రార్థన చేద్దామండి. ఎందుకంటే ప్రయాణం అంటేనే భయం వేస్తుంది ప్రజలకి. ఇంట్లో నుంచి బయలుదేరిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేంతవరకు కూడా గుండెల్లో లబ్ డబ్ అంటాయి. ఎక్కువ తల్లికి ఉంటుంది. బిడ్డలు బయటికి వెళ్ళారనుకోండి, తిరిగి వచ్చేంత వరకు కూడా వాళ్ళ అమ్మో వెళ్ళాడు, మగపిల్లల విషయంలో వెళ్ళారు, ఆడపిల్లల విషయంలో కూడా అదే కేర్ తీసుకుంటారు. తిరిగి వచ్చేంత వరకు కూడా అదే భయంతో ఉంటారు. సో మనం ప్రార్థన చేద్దాం. మన సేవకులు మెయిన్ వారి ప్రయాణాల్లో తోడుగా ఉండాలి. ఫ్లైట్ ఎక్కుతున్నారు, దేవుడు వారికి తోడుగా ఉండాలి, రాకపోకలేని దేవుడు తోడుగా ఉండాలి. ఆ తర్వాత కార్లో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ, ఉద్యోగస్తులే కానీ వ్యాపారస్తులే కానీ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాపాడాలి. వారి కుటుంబాలు దీవించబడాలండి, ఆశ్చర్యకరంగా ఉండేటట్లు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం యేసయ్య. దేవా, నీ రాకపోకలేని యెహోవా నేను కాపాడును అని వాగ్దానం ఇచ్చావు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. ఈ సేవకులు తండ్రి మరి పరిచర్య నిమిత్తమై వెళ్తున్నారు స్వామి, ప్రయాణాలు తోడుగునండి, క్షేమంగా మళ్ళా తిరిగి దేవా మందిరాల్లో చేర్చబడాలి స్వామి. ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి స్వామి, నీకు స్తోత్రం. ఎస్ రాజా తండ్రి, ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పని, చేతి పని అని చేసుకుంటూ దేవా ఉదయం వెళ్తే సాయంత్రం వరకు రాకుండా దేవా వాళ్ళు పనులు చేసుకొని మరి ఉండగా ఆ బిడ్డలందరూ క్షేమంగా ఇంటికి రావాలి. స్కూల్స్కి వెళ్ళే బిడ్డలు కూడా క్షేమంగా ఇంటికి చేర్చబడాలి. మరి ముఖ్యంగా తండ్రి సేవకులు ప్రయాణాల్లో మీరు తోడుగుండి దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, స్తోత్రం. అలాగే హోసన్నా మినిస్ట్రీస్ మన సేవకులు, నాయకులు అమెరికాకి వెళ్ళి ఉన్నారు. రాజన్న, వెస్లన్న ఇప్పుడు, ఆ తర్వాత రేపు అబ్రాహం పాస్టర్ గారు, ఫ్రేడ్పాల్ పాస్టర్ గారు వెళ్తున్నారు. వారి ప్రయాణాల్లో తోడుగుండాలి. అయితే సంఘం ప్రార్థన ఉంటుంది,
సంఘ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమంటే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉండగానే చెరసాల పునాదులు అయ్యి విడిపోయినాయి. దేవదూత వచ్చి పేతుర్ని రోడ్డు మీదకి తెచ్చినప్పుడు ఆయనకి ఏం అర్థం కాలే, ఒక కలలాగా అనిపించింది. దేవుడు విడిపించినప్పుడు పేతురికి ఒక కలలాగా అనిపించినప్పుడు ఏంటి ఇక్కడున్నానేంటి అని లేచి అప్పుడు విశ్వాసులందరూ ఉండి ప్రార్థన చేస్తున్నారే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చిన్నది కిటికీ తలుపు దగ్గర ఉండి పేతురు వాయిస్ నాకు వినబడుతుంది, పేతురు వచ్చాడు అని అంటది. అప్పుడు వాళ్ళు తలుపు తీసి చూసినప్పుడు నిజంగానే పేతురున్నారు. అంటే సంఘ ప్రార్థన సేవకులకి ఎంతో ఆశీర్వాదం. అలాగే సేవకులు కూడా తమ్మును తాము వారు కూడా దేవునికి అర్పించుకుంటూ ఆ తర్వాత వారు కూడా దేవుని స్తుతిస్తూ, అంటే వారి ప్రార్థన ఉందిలే మనకేంలే అని అనుకోకుండా మనల్ని మనం కూడా, అంటే సేవకులందరూ ప్రతి ఒక్కరు సేవకులే విశ్వాసులైనా కూడా మనం కూడా ప్రార్థన చేసుకోవాలి మన కుటుంబాల కొరకు. ఓకే, దైవ సేవకులు మరి వెళ్తున్నారు, పరిచయలో తోడుగుండాలి. ఇప్పటికీ 2 days అక్కడ జరుగుతూ ఉన్నాయి, ఎంతో చక్కగా ఆశ్చర్యకరంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా వెళ్తున్నారు. వీరి ప్రయాణాల్లో కూడా దేవుడు తోడుగుండాలి. ఎందుకంటే మన జరిగిన దానికి ఇంకా భయం పట్టుకుంది, ఎలా ఉంటుందో ప్రయాణం అని. కానీ మనకి ఏమీ అవ్వదు, మనం దేవుని బిడ్డలమి. అలాగని అందరు దేవుని బిడ్డలు కాదా అంటే అలాగని కాదు. మన మన విశ్వాసాన్ని బట్టి మనం ప్రార్థనపూర్వకంగా ఉన్నాం కాబట్టి దైవ సేవకులు క్షేమంగా వెళ్ళి వాళ్ళ క్షేమంగా వస్తారు. కానీ మన ప్రార్థన మెయిన్ కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. అక్కడ పరిచయల్లో సేవకులు ఇప్పటికే వాడబడుతున్నారు. ఇప్పుడు వెళ్తున్న వారు కూడా క్షేమంగా వెళ్ళి అందరూ సమాధానంగా జరగాలి. అక్కడ ఆ మీటింగ్ కూడా మహిమకరంగా జరగాలి. అనేక మంది రక్షించబడాలి. కొద్ది మంది అయినా కూడా బలమైన వారుగా ఉండాలి, బలపరచాలి. ఆ విధంగా ఈ కొద్ది మంది అనేక మందిని దేవుడు రాబట్టుకుంటారు. ఎస్ఎన్ గారు అంతే కదా, ప్రారంభంలో ఎలా పరిచయం చేస్తారు మనకు తెలుసు. అది మన ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది. దేవుడు గొప్ప కార్యం చేయాలి, సేవకులకి దేవుడు తోడుగుండాలి. అక్కడ వాళ్ళు కూడా సంస్థ యొక్క నియమాలు తెలుసుకోవాలి, పరిచర్య అంటే ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. మనం అంటూ అమెరికాలో వస్తున్న పరిచర్య జరగాలి. అప్పుడే మనకంటూ ఒక అథారిటీ, అంటే మనకంటూ ఒక స్వేచ్ఛగా మనం ఒకళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తే నడిపించబడాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దేవుడు కృప చూపించాలి. అమెరికాలో పరిచర్య ఆశ్చర్యకరంగా జరగను. ప్రారంభం అల్పంగా ఉన్న దేవుడు ఘనముగానే చేస్తారు. సరే, మనం ప్రార్థన చేద్దామండి. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధులైన దేవా, ప్రేమ స్వరూపునికి స్తోత్రం. దైవ సేవకులు యేసయ్య అమెరికాలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, క్షేమాన్ని దయచేయండి, వారి ప్రయాణాల్లో తోడుగునండి, రాకపోకలేందు మీరు తోడుగునండి స్వామి. నీకు స్తోత్రం దేవా. వెస్లన్న అలాగే రాజన్న అమెరికాలో ఎంతో చక్కగా వాడబడుతున్నారు. వారికి కావాల్సిన కృపను మీరు దయచేయండి, సమాధానంగా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. అయ్యా, రేపు మళ్ళీ ప్రయాణమై వెళ్తున్నారు తండ్రి అబ్రహం బాష్ గారు, ఫ్రెడీ పాల్ పాస్టర్ గారు తండ్రి. వారి ప్రయాణాల్లో తోడుగునండి, క్షేమంగా నడిపించండి తండ్రి. ఆ ప్రాంతాల్లో బలమైన వారిగా తండ్రి, బలమైన పరిచర్య వీళ్ళు నలుగురు ద్వారా మీరు జరిగించండి తండ్రి. నీ వాక్కులు తండ్రి వారికి మీరు తెలియపరచండి, గొప్ప ఉజ్జీవాన్ని దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉజ్జీవింపబడాలి తండ్రి, బలమైన విశ్వాసులుగా మలచబడాలి స్వామి. అలాగే ఆ ప్రాంతంలో పరిచర్య కూడా దేవా నీ చిత్తానుసారంగా జరిగించండి. వస్తున్న పరిచర్య జరగటానికి మీరు మార్గం తెరవండి తండ్రి. ప్రారంభం అల్పంగా ఉన్న మీరు ఆశ్చర్యకరంగా జరిగించే దేవుడు తండ్రి, కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు కృప చూపిస్తున్నారండి. దేవుడు ప్రయాణాల్లో తోడుకుంటున్నారు, క్షేమంగా వల్ల నడిపిస్తున్నారు. అందరం బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వివాహం అయితే చేసుకుంటున్నారు కానీ సమాధానం లేదు. మేఘాలయ ఒక అమ్మాయి చక్కగా పెళ్లి చేసుకుంది. మరి అప్పుడే చెప్తే అయిపోయేది కదా, నాకు వద్దు, ఈ అబ్బాయి వద్దు అంటే చక్కగా అబ్బాయి లైఫ్ తను వేరే అమ్మాయిని చేసుకునేవాడు కదా. అప్పుడేమో మౌనంగా ఉండి అందరినీ భ్రమపరిచింది. అమ్మాయిలు కూడా ఎంత భయంకరమైన నాటకాలు వేస్తారు.
ఆ అమ్మాయి వల్ల ఎంతమంది అమ్మాయిలు కూడా బ్లేమ్ వస్తుంది. నమ్ముతారా చేసుకునే అబ్బాయిలైనా? ఉం? ఇంత దారుణం, ఒక క్రిమినల్ మైండ్. వద్దు అనుకుంటే అమ్మ నాకు వద్దు. తల్లిదండ్రులు కూడా ఫోర్స్ చేయకూడదండి. పిల్లలు ఎందుకు అంటున్నారు వద్దు అంటున్నారు అనేది గ్రహించుకొని కట్ చేసేయాలి. అమ్మాయి వద్దనిందా, తల్లిగా నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయి చెప్పిందంట, నేను ఇట్లా చేస్తాను ఇట్లా చేస్తాను. ఒక్కొక్కటి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి ఆ కేసు విషయంలో. గ్రహించాలి. వద్దు అందా, వదిలేదండి. ఎందుకు బలవంతంగా మీరేమో మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి అబ్బాయిని చేయాలి, లైఫ్ లాంగ్ ఆ అమ్మాయి మంచిగా ఉండాలి ఒక ఉద్యోగస్తు దగ్గర అని మీరు అనుకుంటారు. కానీ ఆ పిల్లకి మైండ్ అది లేదుగా, మెచ్యూర్డ్ మైండ్ కాదు కదా. పెట్ట మెదడులు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రులేమో లైఫ్ గురించి ఆలోచిస్తారు ఆ అమ్మాయి చనిపోయేంత వరకు కూడా. వీళ్ళకి అమ్మాయిలకి అర్థం కాదు ఎందుకు తల్లిదండ్రులు చెప్తున్నారు. తర్వాత మధ్యలో వాడు మామూలుగా ఉద్యోగం లేకుండా చేసుకుంటుంది, ప్రేమించడాన్ని చేసుకుంటుంది. తర్వాత ఎన్ని కష్టాలు పడాలి. నీకు పెట్టలేక, నీకు పుట్టే పిల్లలకు పెట్టలేక వాడి నీతో గొడవలు పెట్టుకొని ఎందుకు చేసుకున్నాను తలపట్టుకు ఎంతమంది అమ్మాయిలు లేరు లవ్ మ్యారేజెస్ చేసుకునేవాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించి ఒక మంచి ఉద్యోగస్తుని చేసుకుంటే కాళ్ళ మీద కాలు వేసుకొని బతుకుతుంది. కొద్ది రోజులు మర్చిపోద్దులే, వాడి లైఫ్ వాడు చూసుకుంటాడు, ఈ అమ్మాయి లైఫ్ చూసుకుంటుంది అనే ఆలోచనతోనే చేస్తారు అమ్మాయిలు అర్థం చేసుకోకుండా. కానీ మరి చాలామంది అమ్మాయిలు అలా కూడా ఉండి తల్లిదండ్రులు చెప్పినట్టు లోబడి చక్కగా చేసుకుంటారు. ఏంటి క్రిమినల్ మైండ్ కొంతమంది అమ్మాయిలు. ఇదేనా అసలు? ఇంత దారుణం. ఆ పిల్ల చంపేయటం ఏంటి మా అమాయకుడిని, ఒక అమాయకుడిని చంపేసింది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది. కాబట్టి వివాహం చేసుకున్న వాళ్ళు సమాధానంగా ఉండాలి. ఒక ఏమనాలి, మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు. మంచి అండర్స్టాండింగ్తో ఇరువురు ఉండాలి. అది జ్ఞానంగా వాళ్ళు కూడా గ్రహించుకోవాలి. తల్లిదండ్రులు కూడా చెప్పాలి. నాకేం తెలియదండి, నేను అన్మ్యారీడ్. ఇంకోటిది ఏంటంటే అన్మ్యారీడ్ కాబట్టి నా మీద ఎవరు పెత్తనం చేయడానికి కూడా లేదు, ఎవరికి కూడా అవకాశం లేదు. నాకంటూ నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉండి పరిచయంలో ఉంటున్నా. కాబట్టి అంటే వివాహమైన వాళ్ళకి అది వేరు. తన భర్త ఉన్నాడు, తనకు లోబడాలి, తన మాట వినాలి, తను ఎలా చెప్తే ఆ విధంగా ఉండాలి, అంతే కదా. లోబడాలి, తర్వాత ప్రమాణాలు ఇచ్చిని అవి జీవితాంతం లైఫ్ లాంగ్ ఉండాలి. చాలామంది ముసలోళ్ళు చూడండి, ఆ ముసలోడు చాలా సందర్భాలు నేను కొంతమందిని చూస్తాను. ముసలమ్మల్ని వాడు తీసుకొని అంటుంటాడు, ఆమె లోపడుతుంది, తెస్తుంది, గొనుక్కున్న తర్వాత మళ్ళీ తెచ్చి పెడుతుంది, తిండి చక్కగా చేస్తుంది. ఇప్పుడు జనరేషన్లో ఎట్లా ఉన్నారండి? ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. పిల్లలు పుట్టిన తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తుంటారు కదా, నాకు తెలిసింది కొంచెమే, చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్న వాళ్ళకి ఇంకా తెలుస్తుంటాయి. ఓకే, ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే కుటుంబాలు కట్టబడాలి, జీవితాంతం సంతోషంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు పెళ్లి కానులు ఉన్నారు, వారు దేవుణ్ణి సంతోషపెడతారు. ఇప్పుడు నా మీద ఎవరికి రైట్స్ లేవు, ఏదన్నా అనటానికైనా ఎవరికి రైట్స్ లేవు, నో రైట్స్. అదే కానీ నేను వివాహం చేసుకుంటే అప్పుడు నేను లోపడతాను, విధేయత చూపించాలి, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి ఇంకొంచెం జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడు. కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో కూడా జ్ఞానం దేవుడు ఇస్తాడు. కాబట్టి అది వేరు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. వివాహమైన వాళ్ళు ఎలా ఉండాలి, జ్ఞానం దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం. దేవా, వివాహమైన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల కుటుంబాలు కట్టబడాలి స్వామి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నావు స్వామి. ఆ కుటుంబాలు కట్టబడాలి, నిలవాలి, చనిపోయేంత వరకు నీ దగ్గరికి చేరేంత వరకు కూడా ఇరువురు మంచి మనస్సుతో కుటుంబాన్ని నడిపించుకోవడానికి సహాయం చేయండి. అండర్స్టాండింగ్ దయచేయండి స్వామి, నీకు స్తోత్రం. ఒకరికొకరు తండ్రి
లోబడాలి తండ్రి. నీకు స్తోత్రం. కుటుంబాన్ని కట్టండి, తల్లిదండ్రులకి సంతోషం కలిగించే విధంగా ఉండాలి. ఏ కుటుంబం కూడా తండ్రి దేవ అవమానకరంగా ఉండకుండా కృప చూపించండి. అలాగే యేసయ్యా తండ్రి, మరి చాలామంది తండ్రి భయంకరమైన రోజుల్లో చూస్తుంటే వివాహమై కూడా దేవా చంపుకోవటాలు, అవమానంగా ప్రవర్తిస్తున్నారు స్వామి. అటువంటి పరిస్థితికి ఎవరు రాకుండా కృప చూపించి దేవా దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే మనం ప్రార్థన చేద్దామంటే చాలామంది యవనస్తులు చనిపోతున్నారు. క్రైస్తవుల అబ్బాయిలు రీసెంట్గా ఈరోజు తమిళనాడు అనుకుంటా ఏవో లైవ్ కొన్ని చూసే, అబ్బాయిలు యవనస్తులు మంచి ఏజ్లో చచ్చిపోతున్నారు. అమ్మాయిలు చనిపోతున్నారు. చిన్న పాప ఎవరు మరి లైవ్ జస్ట్ అలా ఓపెన్ చేస్తూ వస్తుంటాయి కదా ఏదో ఒకటి గ్రూప్స్ లాంటివి, ఏమో చనిపోతున్నారు చిన్నపిల్లలు. వృద్ధులేమో 74, 84 పుట్టినరోజులు చేసుకుంటున్నారు. ఈ యవనస్తులేమో మధ్యలోనే చనిపోతున్నారు. లవ్ ఫెయిల్యూర్ అని, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, లంగ్స్ ప్రాబ్లం అని, షుగరు, హార్ట్ అటాక్స్. ఇవన్నీ కారణం దేనికండి? ఈ రోగం, బలహీనత. కొంతమంది సిగరెట్లు, ఆల్కహాలు, ఫుడ్ కంట్రోల్ లేక, సరైన డైటింగ్ తీసుకోక చిన్న వయసులోనే చనిపోవటం జరుగుతుంది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటికిప్పుడు నాకు ఎందుకో ప్రేరేపణ వచ్చింది, అనుకుంటున్నా ప్రార్థన చేయాలి, ఈ వీడియో చేయాలి అనుకున్నాం. కానీ ఎందుకు లేని సైలెంట్ అయిపోయాక నాకు దేవుడు నా మనసును అస్సలు నాకు ఇది చేయలే. అందుకే నేను లేచి ప్రార్థన నాతో పాటు ఏకీభవం. చాలామంది లైవ్ చేస్తున్నారు, నేను అది కూడా చేస్తాను, ట్రై చేస్తాను. ఇంకా దేవుని చిత్తం అయితే లైవ్లో కూడా నేను అది పెట్టాలి. దేవుని చిత్తం అయితే నేను అది చేయాలని ఆశిస్తున్నాను. ఎంతోమంది చేస్తున్నారు కదా, నేను కూడా ఆ పని చేయాలని ఆశిస్తున్నాను. ఏదేమైనా మీరు ప్రార్థన చేయండి, ఆ పరిచర్య కొరకు కూడా నేను చేయాలి. ఓకే, ఎంతోమంది మరణిస్తున్నారు. మరణం అనేది చూడండి, అనుకున్నారా ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు చనిపోతామని? మనిషి జీవం ఎలాంటిదండి? గడ్డి లాంటిదంట. నరుని ఆయువు గడ్డి లాంటిది, అంతలో పుడుతుంది, అంతలో పోతుంది. దీనికి ఎన్ని గొప్పలో, ఎన్ని ఏమంటారు, ఎన్ని చెప్పలేం, గర్వం, అహంకారం, అబ్బబ్బబ్బబ్బో చెప్పలేం కొంతమంది ఇది చూస్తే. కానీ ఇంత తెలుస్తున్నా కూడా మనుషుల్లో తగ్గింపు ఉండదు కొంతమందికి. ఒక మనిషి పరిచర్య చేస్తున్నారు నీకు అని అంటే అప్పుడు ఏం చేయాలి? వాళ్ళని నువ్వు ప్రేమించాలి కదా. వాళ్ళని నువ్వు అవమానిస్తే పెట్టే చేయొస్తుందా చెప్పండి? అవదు కదా. కాబట్టి ఎవరైనా కుటుంబంలో కానీ బయట కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ఉండాలి. ఆ తర్వాత ఎందుకు త్వరగా చనిపోతున్నారు అంటే ఎక్కువ టెన్షన్స్ పెట్టుకుంటున్నారు, ఎక్కువ ఇది చేసుకుంటున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. యవనస్తులు పెళ్ళయి చిన్న పసిబిడ్డ పుట్టి ఉంటుంది, భార్య బతికే ఉంటుంది, వీడు చచ్చిపోతున్నాడు. ఆమె కని చచ్చిపోయిందంటే అమ్మ కన్నలేక కని చచ్చిపోయింది అనుకోవచ్చు. వీళ్ళెందుకు? సరే మర్చిపోయాను, ఫ్లైట్లో అది కూడా ఒక ఆమె బిడ్డని ఇంకా తన భర్త దగ్గరికి వెళ్ళాలని ఫ్లైట్లో మరి బిడ్డను పట్టుకొని వెళ్ళటము ఏదో సంథింగ్, ఏదో నేను సరిగ్గా చూడలేదు ఆ న్యూస్. అదొకటి. ఒక అమ్మాయి పెళ్ళయింది, లండన్కి వెళ్ళాలి అని బయలుదేరింది పాపం, తన భర్త దగ్గరికి వెళ్ళాలని. ఎంతో సంతోషంగా వెళ్ళి ఉంటుంది, బయలుదేరింది. ఏంటో అసలు కొంతమంది లైఫ్ అట్లా ఎందుకయిందో అర్థం కావట్లేదు. పెహల్గాంలో వాళ్ళ హనీమూన్ కని పాపం వస్తే చంపేయటం. ఆ తర్వాత ఒక ఫ్యామిలీ డాక్టర్స్ పిల్లల్ని వేసుకొని లండన్లో స్థిరపడాలని బయలుదేరి వాళ్ళు అని. ఏంటి చూస్తే భయంకరంగా ఉంది. ఇవన్నీ రాకడ సూచనలండి. మనమైతే బైబిల్ చదువుతున్నాం కాబట్టి మనకు అర్థమైపోతుంది దేవుని రాకడ అతి సమీపం కాదని. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. క్రైస్తవులు కూడా జ్ఞానంగా ఉండాలి. పిచ్చిగా చేసుకుంటున్నారు, పరిచర్యని కూడా దేవునికి అవమానంగా తెచ్చుకుంటున్నారు. అలా ఉండకుండా సేవకులు కూడా జ్ఞానంతో ఉండి పరిచర్యలో కొనసాగాలి.
ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడాలి, మరణాలు పాలవకుండా ప్రతి ఒక్కరిని చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు క్షేమంగా ఉండేటట్లు ప్రార్థించండి. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధులైన దేవా, ప్రేమ స్వరూపు నీకు స్తోత్రం అయ్యా. చంటి బిడ్డలు మొదలుకొని యవనస్తులు, వృద్ధులు ప్రతి ఒక్కరిని కాపాడండి తండ్రి. చిన్న వయసులోనే బిడ్డలు చనిపోతున్నారు తండ్రి. బిడ్డలకి ఆరోగ్యం దయచేయండి స్వామి, నీకు స్తోత్రం. అలాగే యవనస్తులు తండ్రి, పెళ్ళయి వివాహమైన వాళ్ళు చనిపోతున్నారు, మరి కొంతమంది యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు, కొంతమంది రోగాలు వచ్చి చనిపోతున్నారు తండ్రి. మంచి ఏజ్లో చనిపోతున్నారు తండ్రి. దయచేసి బిడ్డలందరినీ కాపాడండి. యవనస్తులైన మగ పిల్లల్ని కాపాడండి తండ్రి. ఆడపిల్లల్ని కాపాడండి స్వామి, నీకు స్తోత్రం దేవా. మరి చనిపోయిన వాళ్ళకి మరి ఆత్మలకు శాంతిని కలుగ చేయండి, నెమ్మదిని దయచేయండి తండ్రి, నీకు స్తోత్రం. యవనస్తులకి క్షేమాన్ని దయచేయండి తండ్రి. కుటుంబాలు దేవా ఉన్నవన్నీ ఆ కుటుంబాలు కట్టబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్ను పొడిగించండి తండ్రి. జీవితకాలం అంతా సంతోషంగా నిన్ను మహిమపరుస్తూ సంతోషంగా ఉంటాను సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అలాగే ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ అండి. ఏంటి అని అంటే, చాలామంది క్రైస్తవుల మీదకి వ్యతిరేకమైన శక్తులు లెగుస్తున్నాయి. దానికి కారణం ఏంటి అంటే సేవకులు మొన్నటి వరకు ఎవరి మినిస్ట్రీలో వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరి ఇదిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేరండి. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, దేవుడు కూడా ఒక్క శరీరమై యేసై ఉన్నాడు కదా. అయితే ఆ శరీరంలో ఒక్కొక్క భాగమై ఉన్నాం, ఒక్కొక్క డినామినేషన్స్ ఉన్నాయి. అయితే అందరం అన్ని అవయవాలు ఒక్క మనిషిలోనే ఉన్నాయి, కానీ డిఫరెంట్. ఇప్పుడు కళ్ళు, ముక్కు, నోరు, పళ్ళు, నాలుక, గొంతు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒక్క శరీరంలోనే ఏ విధంగా అమర్చబడి ఉన్నాయో యేసే శరీరంలో కూడా అన్ని సంఘాలు అమర్చబడి ఉన్నాయి. కానీ కొన్ని ఎక్స్ట్రాలు చేసే డినామినేషన్స్ అన్న కానీ కొంతమంది వాళ్ళ వల్ల ఏమవుతుందంటే, ఈ శివసేన వాళ్ళు, శివశక్తి వాళ్ళకి మనం అవకాశం ఇస్తున్నాం. దేవుడు ఏమన్నారు? పందుల ముందు ముత్యాలు జల్లొద్దన్నారు. వాళ్ళకి కొన్ని మాటలు అర్థం కావు, మనం చెప్పే మాటలు అర్థం కావు. మొన్న రీసెంట్గా ఒక యూట్యూబ్లో ఒక అతను చెప్తున్నాడు, ఇన్ని లక్షలు డబ్బులు ఇస్తాము అని అనేసరికి ఆ సేవకులు ఇలా కొంతమంది గ్రూప్ అయిపోయారు. రోడ్ల మీదకి వచ్చి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంతమంది క్రైస్తవులు చేయమని, అందుకే వీళ్ళు ఇదొక పెట్టుకున్న టార్గెట్ అని చెప్పేసి ఏదేదో కల్పించి చెప్పుకుంటూ ఉన్నారు. దేవుడు వాళ్ళందరినీ రక్షిస్తాడు, క్షమిస్తారు కూడా. అయితే ఒకటి మనం ప్రార్థన చేయాలి. దానికి కారణం ఏంటంటే సేవకులే. రకరకాల మనుషులు, రకరకాల వాళ్ళు లేచి చెప్పాలి. దేవుడు చెప్పాడు, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకున్న వాళ్ళు దేవుని గురించి చెప్పాలి. కానీ అది ఎట్లా అవుతుంది? ఆ మాటలు ఎలా చేరుతున్నాయి? అవమానంగా, దేవునికి అవమానంగా అవుతుంది కదా. అందుకే కొంతమంది విషయంలో దేవుడు అంటే, అయ్యా, కొంతమంది వచ్చి దేవుని దగ్గర, అయ్యా నీ నామం మేము ప్రవచించలేదా, పాటలు పాడలేదా, సాక్ష్యాలు చెప్పలేదా, ఆ తర్వాత చాలా చేశాం కదా అని అంటే, అక్రమం చేయవల్లారా, నా యొద్ద నుండి పొండి అన్నాడు. సరైన ఇది ఉండి పరిచయలో ఉండాలండి. ఉంటే అప్పుడు మన జోలికి ఎవరు రారు, మన పని మనం చేసుకుంటూ పోతాం. ఒకవేళ రావాలనుకున్న వాడికే దెబ్బ కదా. కొంతమంది పిచ్చిగా మాటలు. ఇప్పుడు సరే, ఒక సేవకుడు బలహీనుడే, ఆడి డబ్బు మనిషే అనుకుందాం, ఈడు పాస్టరే కదా, ఇతను ఒక పాస్టరే కదా. వాళ్ళ గురించి ఇతను ఒక లైవ్ పెట్టేసి ఇంకొంచెం, ఇప్పుడు మామూలుగా చెప్పుకునేది వేరు ఉంటుంది. ఇతను ఏం చేశారంటే లైవ్ పెట్టేస్తే ఇంకొకరికి అవకాశం ఇస్తున్నారు కదా బయట వాళ్ళకి. వాళ్ళు ఏమన్నా బయట వేసుకుంటున్నారా చెప్పండి? కుటుంబాలైనా అంతే. ఇప్పుడు నాకు కూడా చాలా ఇది లెసన్, మనకి అందరికీ, సేవకులకి అందరికీ, అందరికీ విశ్వాసులకి, సేవకులకి, దేవుని బిడ్డలు కలిగిన వాళ్ళందరూ జ్ఞానంగా ఉండాలి కదా. మనం అందరం ఎవరమండి? యేసుక్రీస్తు బిడ్డలమండి. ఈ కానివారే పిచ్చిగా వాగుతుంటారు. బైబిల్లో
పౌలు శీలను చూస్తారు. ఇంకెవరో వాళ్ళు కూడా బయలుదేరి దేవుని సువార్త చెప్తుంటే అది నాకు గుర్తు రావట్లేదు. ఒకసారి కాబట్టి అభిషేకం మొన్న అబ్రాం భాస్కర్ అన్నారు, ఒక దైవ సేవకుడు మీరు చూడొద్దు, ఆయన మీద ఉన్న అభిషేకాన్ని మీరు గుర్తించాలని. దైవ సేవకులు అంటేనే అభిషేకంతో కూడిన వాళ్ళు ఉంటారు. ఎంతో వైరాగ్యంగా ప్రతిష్ఠించుకొని త్యాగంతో పరిచయంలో కొనసాగబడుతున్నారు. గ్రహించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ప్రవర్తించాలి. దేవుని బిడ్డల జోలికి ఎవరు రాకూడదండి. అటువంటి వారు వచ్చినా కూడా వారు వెనక్కి తిరిగి వెళ్ళాలి, భయపడాలి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధులైన దేవా, ప్రేమస్వరూపి మీకు స్తోత్రం. క్రైస్తవుల విషయమై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలందరికీ మాకందరికీ